హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు వీడియోలో ఈజీగా చేసుకోగలిగే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపెడతాను. చూసేద్దామా. ముందుగా కరివేపాకుని బాగా కడిగి ఆరబోసుకోవాలి. అది డ్రైగా ఉంటేనే బాగుంటుందన్నమాట, ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. మొత్తం కడిగేసి ఇలా క్లాత్ మీద ఆరబోసేసుకోవాలి. తర్వాత బాణల్లో ఆయిల్ పెట్టుకొని ఇంకా ఇప్పుడు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా వేయించుకోవాలి. ఆ కరివేపాకు డ్రై అయిపోయేలోపు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోతాయి. కొంచెం ఇంగువ, పచ్చళ్ళలోకి వేసేంత కాకపోయినా కొంచెం బాగానే పడుతుంది ఇంగువ అయితే. తర్వాత ఒక 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎండుమిరపకాయలు తొళ్ళలో వచ్చేసినవి అనమాట. మళ్ళీ అవి వస్తే పొడిలోకి వస్తే టేస్ట్ బాగుండవు. సో తర్వాత మిరపకాయలు బాగా వేగిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు బాగా వేయించేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీ కావాలి అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే శనగపప్పు వేసేస్తున్నారు. నేను ఇవాళ మీకైతే టూ టైప్స్ ఆఫ్ పొడి ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఒకటి వచ్చి కరివేపాకు పొడి, ఒకటి వచ్చి పుదీనా పొడి. రెండిటికి ఇంగ్రీడియంట్స్ ఒకటే అనమాట, కాకపోతే ఒక్కొక్క క్వాంటిటీలో వేయాలి. బట్ కరివేపాకు పొడిలో అయితే కొంచెం శనగపప్పు అయితే ఎక్కువే పడుతుంది. దాని తర్వాత మినప్పప్పు ఒక 2 స్పూన్స్ వేయాలి. నేను చూపించే స్పూన్లో సైజ్ అనమాట. ఇంకా అలానే ధనియాలు అయితే ఒక 1.5 స్పూన్ దాకా వేయాలి. ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి. మాడకుండా సిమ్ స్టవ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట. మాడిపోతే టేస్ట్ ఉండదు, బాగుండదు. సో ఇవన్నీ వేగేలోపు కరివేపాకు అయితే డ్రై అయిపోతూ ఉంటుంది. అలానే కొంచెం ఒక పిడికెడు వేసిన పప్పులు ఇంకా వేసి ఇవన్నీ దూరగా సిమ్లో వేయించుకుంటూ ఉండాలి. మంచి వేగిన వాసన వస్తుందన్నమాట. అరోమా అయితే చాలా మంచిగా వస్తుంది. అది వచ్చేలోపు చింతపండు సీడ్స్ కానీ లేకపోతే ఎడ్జెస్ కానీ అన్నీ తీసేసి నీట్గా పెట్టుకొని అంత క్వాంటిటీలో చింతపండు వేసేసి వేయించేయాలి. ఇంకంతా అయిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు వేసేసి తీసి పెట్టేయాలన్నమాట పక్కకి. ఉప్పు వేసేస్తే మాడకుండా ఉంటాయి. సో బౌల్లోకి తీసి పెట్టేసుకోవడం, ఎందుకంటే బాణలో ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా ఉంటాయి. ఇది ఒక టిప్. లేకపోతే దీంట్లో ఉప్పన్న వేసేసి పెట్టేయచ్చు, అప్పుడు కూడా మాడవు అనమాట. సో ఇంత లోపల మనకైతే కరివేపాకు చాలా బాగా డ్రై అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని మిక్సీలో తిప్పేసుకొని ఒక రౌండ్, దాని తర్వాత దాని మీదనే కరివేపాకు వేసి తిప్పాలి. సో ఈ తిప్పే ప్రాసెస్లో ఏంటంటే మరీ ఎక్కువ తిప్పేయకూడదు, ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం పల్స్ అండ్ బ్లెండ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఇలా వచ్చేస్తుంది అనమాట టెక్స్చర్. సో ఇలా వచ్చేసాక ఉండలేవి లేకుండా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్ని ఒక గ్లాస్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టేసుకుంటే మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలో గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంతో కూడా మజ్జిగ తాగాలన్నమాట, అప్పుడు వేడి చేయకుండా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ బాగుంటుంది, గ్లో, అలానే అనీమియా తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సడన్ స్పైక్స్ అనేవి ఉండవన్నమాట. చూసారు కదా కరివేపాకు పొడి తయారీ విధానం. నేను నెక్స్ట్ వీడియోలో పుదీనా పొడి ఎలా తయారు చేయాలో చూపెడతాను. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.